బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం 2024 ఉగాది తర్వాత జరిగే వింతలు ఇవే. ఈ సంవత్సరంలో వచ్చే వైశాఖ అమావాస్య రోజున దేశానికి ఈశాన్యాన ఒక కారడవిలో ఉన్న గ్రామంలో ఒక వింత వ్యాధి పుట్టి అది క్రమంగా పెరిగి ప్రపంచం మొత్తం వ్యాపిస్తుందట. మందులేని ఈ ప్రాణాంతక వ్యాధి బారిన పడి అనేక మంది ప్రజలు ఒంటి నిండా బొబ్బులు పుట్టి ఆర్తనాదాలు చేస్తూ మరణిస్తారట. భవిష్యత్తులో కనకదుర్గమ్మ ముక్కుపుడకను గంగానది తాకుతుందని చెప్పారు. జలప్రలయం ఏర్పడి నాగార్జున సాగర్ బీటలు పడితే కృష్ణానదికి వరదలు వచ్చి ఇంద్రకీలాద్రిని తాకే ఛాన్స్ ఉందట. అలాగే కృష్ణానది మధ్యలో బంగారు రథం పుడుతుందని, అది చూసిన వారికి దాని యొక్క కాంతి వల్ల కళ్ళు కనిపించకుండా పోతాయని కాలజ్ఞానంలో ఉంది. ఆకాశంలో వింత నక్షత్రం ఒకటి పుట్టి అది రంగురంగుల కాంతులను విరజిమ్ముతుందట. ఆ తర్వాత దేశంలో అనేక వింత సంఘటనలు జరుగుతాయట. ఇంకా కొద్ది రోజుల్లోని తిరుపతికి వెళ్లే అన్ని దారులు మూసుకుపోతాయని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పారు. అలాగే తిరుపతిలో ఉన్న వెంకటేశ్వర స్వామి సంపదను 6 దొంగలు దోచుకుపోతారట. శ్రీశైలంలో ఉన్న మల్లికార్జున స్వామి తన భక్తులతో మాట్లాడతారట. అలాగే యాగంటి బసవన లేచే రంకలు వేస్తారట. గోదావరి నదుల మధ్యన ఆవులు గుంపులు గుంపులుగా కూడి ప్రాణాలు విడవడం జరుగుతుందని బ్రహ్మంగారు ఊహించి చెప్పారు. శ్రీకాళహస్తి గుడిలో దోపిడీ జరుగుతుందట. మల్లికార్జునుడు శ్రీశైలాన్ని వదిలి వింధ్యా పర్వతాలకు వెళ్లిపోతాడట. కొన్ని సంవత్సరాల తర్వాత కాశీలో ఉన్న గంగ కనపడదు. అలాగే బెంగళూరులో ఉన్న కామాక్షి విగ్రహం నుంచి రక్తం కారుతుందట.